ఆయన సీనియర్ పొలిటీషియన్, గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. వరుసగా పార్టీలు మారారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో చేరిపోయి అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు. అలాంటి నేత ప్రస్తుతం గుర్తింపు కోసం పడరాని పాట్లు పడుతున్నారని సమాచారం. మీడియా పట్టించుకోకపోయినా సరే రండి బాబు రండి, నేను చెప్పేది వినండి అంటూ వేడుకోవడం ఏపీ పాలిటిక్స్లో చర్చనీయాంశంగా మారింది. ఈయన పేరు డొక్కా మాణిక్య వరప్రసాద్. పెద్దగా పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకుడు. పల్నాడు జిల్లా గురజాలకు చెందిన నాయకుడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా అండదండలందించారు. గుంటూరు జిల్లా తాడికొండ టికెట్ ఇవ్వడమే కాకుండా రాజకీయాలకు కొత్త అయిన డొక్కాను గెలిపించే బాధ్యతను కూడా వైఎస్ఆర్ తన మీద వేసుకున్నారు. దాంతో ఈయన ఎమ్మెల్యే అయ్యారు. రెండోసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం డొక్కాకు రాజశేఖర్ రెడ్డి కల్పించారు. చదువుకున్న వ్యక్తి కావడంతో తన కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేసే అవకాశం ఇచ్చారు. 2004 నుంచి 2014 వరకు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగారంటే అది కేవలం వైఎస్ఆర్ ఆశీస్సుల వల్లనే సాధ్యమైందని డొక్కా రాజకీయ ప్రస్థానం గమనించిన వారు ఎవరైనా చెప్పే మాట. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తరువాత కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఒత్తిడి తెచ్చింది. అయితే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే తాను గెలవలేనని భావించిన డొక్కా ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తరువాత టీడీపీ అధికారంలోకి రావడంతో రాయపాటి సాంబశివరావు ద్వారా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పచ్చకండువా కప్పుకున్నారు. టీడీపీ డొక్కాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. అనంతరం 2019లో ప్రతిపాడు టికెట్ ఇచ్చారు. ఓటమి పాలయ్యారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు దూసుకుపోయే తత్వం ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీ ఓడిపోగానే జై జగన్ అనడానికి సిద్ధమయ్యారు. వైసీపీ అధికారంలోకి రావడంతో క్రమక్రమంగా టీడీపీపై విమర్శలు మొదలుపెట్టారు. చంద్రబాబు, లోకేష్ తనను మోసం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వెంటనే అప్పటి అధికార పార్టీ వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీ కూడా డొక్కా మాణిక్య వరప్రసాద్ కు తక్కువేమీ చేయలేదు. ఆయన కోల్పోయిన ఎమ్మెల్సీ పదవి తిరిగి దక్కేలా చూసి గౌరవించింది. వైసీపీలో చేరగానే డొక్కా స్వరం మార్చి టీడీపీని తిట్టడం మొదలుపెట్టారు. ఆ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ, బుద్ధి ఉన్నవాడెవడూ ఆ పార్టీలో చేరడని విమర్శలు గుప్పించారు. ఆయన వైసీపీలో ఉన్న సమయంలోనే ఆయనకు తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా నియమించారు. కానీ డొక్కా యథావిధిగా తనదైన చాటుమాటు రాజకీయాలు మొదలుపెట్టారు. గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహించడం, నియోజకవర్గంలో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేలా చేయడం మొదలుపెట్టారు. అప్పట్లో వైఎస్ఆర్సీపీ పెద్దలు అనేకసార్లు పద్ధతి మార్చుకోవాలని, అందర్నీ కలుపుకుపోవాలని డొక్కాకు సూచించారు. కానీ ఆయన తీరు మారకపోవడంతో వైసీపీ పెద్దలు తాడికొండ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించారు. ఈ క్రమంలో కొంతకాలానికి ఆయన మారాడని భావించిన వైఎస్ఆర్సీపీ పెద్దలు రాజకీయంగా ఆయనకు సముచిత గౌరవం ఇవ్వాలని నిర్ణయించి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఇలా వైసీపీలో అనేక పదవులు అనుభవించిన డొక్కా మాణిక్య వరప్రసాద్ 2024లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తరువాత వైఎస్ఆర్సీపీ నేతలను విమర్శిస్తూ జై చంద్రబాబు అంటూ టీడీపీలో చేరారు. అది చూసి అప్పట్లో ఊసర వెల్లులు సైతం భయాందోళనలకు లోనై మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడేవారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరిపోవడం డొక్కా స్టైల్ అని జిల్లా రాజకీయాల్లో ఆయన గొప్ప పేరు సంపాదించుకున్నారు. అయితే రోజులన్నీ ఒకేలాగా ఉండవు. ఏమైందో ఏమో గాని డొక్కాను చేర్చుకున్న అధికార టీడీపీ ప్లేటు ఫిరాయించింది. డొక్కాను చేర్చుకున్నప్పుడు ఏం చెప్పారో ఏమో గాని అప్పుడు చూపిన ప్రేమను ఇప్పుడు చూపడం లేదట. మాజీ మంత్రిగా ఆయనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం లేదట. అంతేకాదు కనీసం కార్యకర్తగా కూడా ఆయనను గుర్తించడం లేదట. పార్టీ కార్యక్రమాలకు డొక్కాను పిలవడం మానేశారని సమాచారం. పార్టీ ఆఫీస్కు రావాలని కూడా ఎవరూ ఆయనను ఆహ్వానించడం లేదట. దీంతో డొక్కా రాజకీయంగా జీరో అయిపోయారని జిల్లాకు చెందిన రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా మళ్లీ చంద్రబాబు, లోకేష్ దృష్టిలో పడడానికి డొక్కా పడరాని పాట్లు పడుతున్నారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. వైసీపీపై ఘాటైన విమర్శలు చేయడం ద్వారా పచ్చ మీడియా గుర్తింపు సంపాదించుకోవచ్చనే వ్యూహంతో ఎక్కడ ఏం జరిగినా మీడియా ముందుకొచ్చి విమర్శిస్తున్నారు. పచ్చ మీడియా కూడా వెంటనే అలర్ట్ అయిపోయిందట. మాజీ మంత్రి డొక్కా మీడియా గుర్తింపు కోసం తమను వాడుకుంటున్నారని భావించి ఆయన మీడియా సమావేశాలకు వెళ్లడం మానేసింది. దీంతో ఏం చెయ్యాలో అర్థం కాక ఎక్కడైనా మంత్రుల పర్యటనలు జరిగితే చాలు మాజీ మంత్రి డొక్కా అక్కడకు వెళ్లడం మొదలుపెట్టారు. మంత్రులు మాట్లాడిన తరువాత రండి రండి మీకు బ్రేకింగ్ న్యూస్ చెబుతానంటూ పచ్చ మీడియా ప్రతినిధులను బ్రతిమలాడుతూ వైసీపీపై అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు.
ఆయన హడావుడి చూసి ఇదంతా చంద్రబాబు లోకేష్ కంట్లో పడటం కోసమేనని టీడీపీ నేతలే నవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఆ సంబరం కూడా అయిపోయింది. చివరకు టీడీపీ అనుకూల మీడియా మనుషులు కూడా డొక్కా కనబడితే చాలు కెమెరాలు తిప్పేసి పక్కకు వెళ్లిపోతున్నారట. మినిమం విలువలు లేకుండా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లి పదవులు అనుభవించి వెంటనే చొక్కాలు మార్చే నాయకులకు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఒక ఉదాహరణ అని గుంటూరు రాజకీయాల్లో మాట్లాడుకుంటున్నారు.